అది గద్దరికి సంబంధించినటువంటి మనకి ఇండస్ట్రీ నుంచి నిజంగా రెస్పాన్స్ వస్తే గద్దర్ అభిమానులుగా వీళ్ళు నిజంగా దాన్ని స్వాగతిస్తారా? గద్దర్ అభిమానులు రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయటం మీద పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఏదో ఒక పద్ధతిలో ఆయన్ని ఒక ప్రభుత్వ అవార్డుకి ఆయన పేరు పెట్టడం ద్వారా ప్రతి జయంతికి ఇది చేస్తానని కూడా చెప్పాడు ఆయన. ఇదివరకు ఎలా ఉండేదంటే నంది అవార్డులు పండుగ రోజు ఇచ్చేవాళ్ళు. ఉగాది రోజున చేసేవాళ్ళు. ఇప్పుడు గద్దర్ జయంతిని ఉగాదిగా జరుపుతాను అంటున్నాడు ఈయన. కాబట్టి అది ఒక రకంగా ప్రోగ్రెసివే. అయితే ఈ మేరకు అడుగు ముందుకు వేసినటువంటి రేవంత్ రెడ్డిని మరికొంచెం ముందుకు నడిపించే ప్రయత్నం ఒకటి జరగాలి. ప్రజా సంఘాలకు సంబంధించి ప్రజా సంఘాలకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం తొలగింపు, అలాగే ఒక చట్టం ఉంది. అంటే ఆ రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పెట్టినటువంటి చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం నేపథ్యంలోనే ఈ నిషేధాలన్నీ జరుగుతున్నాయి. దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరగాలి. అది రాష్ట్ర స్థాయిలోని పనేనా? రాష్ట్ర స్థాయిలో జరగాలి. కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి అక్కడి నుంచి రావాలి. ఇందాక మీరు అన్నట్టుగా కమ్యూనిస్టులు అనేది పార్టీలు అంటున్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కానీ కేంద్రానికి మావోయిస్టుల నిషేధం ఎత్తేమని లేఖ రాస్తే అది ఇప్పుడున్న కంట్రీ మూడుకి సంబంధించి చూస్తే, ఇప్పుడున్న కాషాయం దానికి సంబంధించి చూస్తే ఎంత పెద్ద ఇదవుతుందో, బట్ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద వ్యతిరేకత వస్తుంది అనేది ఈయన రిప్రజెంట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అదే అండి, కాంగ్రెస్ పార్టీ మీద దారుణమైన వ్యతిరేకత వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద యుద్ధం చేస్తోంది అన్ని రకాలుగాను. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ఎత్తుకుంటే తప్పేం లేదు దానిలో. కాదు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ మావోయిస్టుల మీద నిషేధం ఎత్తేయాలని నినాదాన్ని తీసుకుంటే మావోయిస్టులు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారనేది కదా ఇందులో ఇండైరెక్ట్గా ఉండేది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నక్సలైట్లతో మేము చర్చలు జరుపుతాము, వాళ్ళ మీద నిషేధం తొలగిస్తాము, వాళ్ళు బయటకు వస్తే స్వాగతిస్తాము అని చెప్పాడు కదా. 2003లో 2004లో బయటకు తీసుకొచ్చారు కదా. తర్వాత ఏం జరిగింది అనేది వేరే చర్చ. ముందైతే ఒక బహిరంగ చర్చలకి దానికి దారి తీశారు కదా. అంతకు ముందు చెన్నారెడ్డి గారు గెలిచినప్పుడు 89లో ఆయన కూడా రిలాక్సేషన్ పీరియడ్ అని అనౌన్స్ చేశాడు. మీరు సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అన్నాడు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి వచ్చి బ్యాన్ పెట్టాడు. జనార్దన్ రెడ్డి బ్యాన్ పెడుతూ తీసుకొచ్చినటువంటి యాక్టే ఇప్పటికీ కొనసాగుతోంది. దాన్నే మళ్ళీ తెలంగాణకు అన్వయించి ఇక్కడ వాడారు కేసీఆర్ గారు. దాన్ని తొలగించే దమ్ముందా రేవంత్ రెడ్డికి అనేది ప్రశ్న. దాన్ని తొలగించి కనీసం మావోయిస్ట్ పార్టీని పక్కన పెట్టండి, విద్యార్థి సంఘాలు యువజన సంఘాల మీద ఉన్న నిషేధమైనా తొలగించాలి కదా. అది తొలగించే ఏర్పాటు చేయాలి కదా. జననాట్య మండలితో సహా నిషేధించారు కదా ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు. నిషేధించిన తర్వాత కదా వీళ్ళు ప్రజా కళా మండలి అని ఇతర పద్ధతుల్లో వెళ్ళారు. కాబట్టి అక్కడ వరకు నిషేధం తొలగించే, ప్రజా సంఘాల మీద నిషేధం తొలగించే దిశగా అది గద్దర్ కలే. గద్దరు ఆయన కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడాడు. అయితే గద్దర్ కళ అనేదని ఇప్పుడు మనం ఇందాక అన్నట్టుగా ఈ 2 డెకేడ్స్లో గద్దరే డ్రీమ్ ఉందో దాన్నే మెయిన్ డ్రీమ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం తెర మీద కనిపిస్తుంది. ఒక చిత్రంగా అదే కనిపిస్తుంది. అంటే 2 డెకేడ్స్లో ఆయన తన సామాజిక వర్గం నుంచి ఒక మార్పును కోరుకున్నాడు, లేదా అంబేద్కరిజం అనేది రావాలనుకున్నాడు, బుద్ధిజం వర్తిల్లాలనుకున్నాడు, హిందూయిజం పోవాలనుకున్నాడు. అంటే విప్లవం వర్గ పోరాటం సక్సెస్ కావాలనే దానికంటే కూడా ఇవే ఎక్కువ తెర మీదకి వచ్చినాయి. వీటిని వీళ్ళు కళలుగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మావోయిస్టులు కానీ మీరన్న ప్రజా సంఘాలు మాట్లాడాడు. ఆయన అన్ని మాట్లాడినప్పటికీ అన్నీ మాట్లాడాడు, అన్నీ రిప్రజెంట్ చేశాడు కూడా. ఇప్పుడు కంచాయలయ్య గారు కూడా మనకి గద్దర్ గారి కాలంటే విప్లవోద్యమానికి దానికి కాక తన సామాజిక వర్గానికి ఎప్పుడైతే ఒక విముక్తి లభిస్తుందో అదే నిజమైనటువంటి ఇదని చెప్పేసి కంచాయలయ్య గారు కూడా మన 2-3 సార్లు స్పీచ్లో అదే. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, భారతీయ సమాజంలో కులమే వర్గము అనే స్పృహతో మాట్లాడటం అనేది జరిగి తీరాలి. మీరు ఏ రోడ్లోకైనా వెళ్ళండి, ఒక 50 కోట్లు ఉంటాయి. ఆ 50 కోట్లలో ఏ కోట్లోనైనా ఒక దళితుడు యజమాని స్థానంలో కూర్చుని ఉన్నాడా? ఏ దళితుడైనా కనీసం ఒక వ్యాపారం తన పేరుతో నడిపే పరిస్థితి ఉందా? చాలామంది ఐఏఎస్ ఉద్యోగాలు చేసినటువంటి దళితులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ వాళ్ళ పిల్లలతో వాళ్ళంతటా వాళ్ళు పరిశ్రమలు పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా. వీళ్ళు ఏ కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడో, రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడికో
రెడ్డి కులానికో కమ్మ కులానికో చెందిన పెట్టుబడిదారుల దగ్గర ఈ డబ్బులు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు తప్ప. ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నాడు, ఆయన రకరకాల చోట్ల పెట్టినటువంటి పెట్టుబడుల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి కొడుకు పెట్టుబడులు ఉన్నాయి. ఒక దళిత ఐఏఎస్ అధికారి కొడుకు అక్కడ డబ్బులు పెట్టి అంతే తప్ప అధికారి సొంతంగా కొడుకు సొంతంగా వ్యాపారం చేయడానికి లేదు ఇక్కడ పరిస్థితి. అంతకంటే ఇక్కడ కుల సమాజం ఉందని చెప్పడానికి పెద్ద ఉదాహరణలు ఏమి అక్కర్లా. మీరు నేను ఓపెన్గా చెప్తున్నారు కదా, మీరు ఏదైనా ఒక ఏరియా తీసుకోండి, అక్కడున్న 50 కోట్లలో ఏ కోట్లోనైనా ఒక దళితుడు కౌంటర్లో కూర్చుంటే వ్యాపారం జరుగుతుంది. ఎవడైనా వెళ్తాడు అసలు? దీనికి సంబంధించి చాలా రోజులుగా ఉంది. ఒక హోటల్ పేరు దళితుడి పేరు మీద ఉంటే ఆ హోటల్కి ఎవరు రారు, అక్కడ టీ కూడా తాగరు, టిఫిన్ చేయరు. ఇది దాదాపు ఏళ్ల తరబడి వస్తున్న వ్యవహారం. ఒక దళితుడు కొట్టు అని ఎస్టాబ్లిష్ అయిపోతే అవును ఆ కొట్టులోకి వెడతారా వెళ్ళరా అనే దాకా ప్రశ్న ఉంది కదా. అది కొత్త ఏం కాదు కదా. చాలా పెద్ద పెద్ద వాళ్ళే అడుగుతున్నారు అది. సరే, నో కులము వర్గంగా ఆపరేట్ అవుతుంది. దీన్ని వర్గం పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనుషులంతా ఒక్కటే అనే మాట అగ్రకులాల నుంచి వస్తే, అగ్రకులాలు మనుషులంతా ఒక్కటే అనే మాట మాట్లాడితే కింది కులాలను తినేస్తామని అర్థం.